పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఏకంగా దేవుడి మీదే అబద్ధాలు చెప్తూ దేవుడికి చేస్తున్నటువంటి నైవేద్యాలు ప్రసాదాల మీద మనము అంత పెద్ద ఎత్తున అబద్ధం చెప్పాము అని అంటే అది ఏ విధంగా కన్సిడర్ చేసుకొని తీసుకోవాలి అనేది నాకైతే అర్థం అవ్వలేదు ఆ మాట చెప్పిన వెంటనే. అంటే జంతువుల యొక్క ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. బేసిక్గా దీనికి సపరేట్గా సిస్టమేటిక్గా క్వాలిటీ చెకింగ్ ఉంటుంది. తర్వాత ఏ లెవెల్ ఆఫ్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు అనేది ఉంటుంది. ప్రత్యేకించి బెల్లం కూడా మీకు తెలుసో తెలీదో మన సైడు ఉత్తరాంధ్ర సైడు శ్రీకాకుళం అరౌండ్ శ్రీకాకుళం ఏరియాలో చాలా చెరుకు పంట పండించేటువంటి రైతుల ఏదైతే ఆ చెరుకు పంట నుంచి వచ్చినటువంటి చక్కెర కానీ బెల్లం కానీ అవి చాలాసార్లు రీసెర్చ్ చేసి రీసెర్చ్ సెంటర్స్లో పంపించినప్పుడు మన ఉత్తరాంధ్ర సైడ్ ఉన్నటువంటి ఒక విలేజ్కి సంబంధించిన ఒక రైతు, మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేయండి, సో ఆ ఊరు సెలెక్ట్ అయింది. అక్కడి నుంచి మాత్రమే దేవస్థానాలకి ఎక్కడైతే అది లైక్ కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి తయారు చేసినటువంటి ప్రసాదంలో కానీ అండ్ మన తిరుపతిలో తయారు చేస్తున్నటువంటి ప్రసాదంలో మాత్రమే వాటిని సెలెక్ట్ చేస్తారు. అది నెంబర్ ఆఫ్ రీసెర్చ్లో చెక్ చేయడం, క్వాలిటీ చెకింగ్లో కానీ క్వాలిటీ కంట్రోల్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే దే విల్ డిసైడ్, దే విల్ సెలెక్ట్. సో ఇది కంపల్సరీగా దేవస్థానాల్లో ఉపయోగించాలి అని అనేది. ఏదో పుసికిన మనం వదిలేసి అది గీ కాదు జంతువుల యొక్క ఆయిల్స్ నుంచి అని అంటే హౌ రెడిక్యులస్. అసలు చెప్పుకోవడానికైనా జనాలకు తెలీదా? ఇంట్లో ఆడవాళ్ళకి తెలీదా? జనరల్లీ ఇంట్లో ఆడవాళ్ళు ఏది నూనె ఏది నెయ్యి అని టక్కు ఒక్క సెకండ్లో పట్టేయగలుగుతారు. దానికి రీసెర్చ్ సెంటర్లు కూడా అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే. అంత స్ట్రాంగ్ ఉంటారు లేడీస్. అలాంటిది ఒక దేవుడి మీద అబద్ధం చెప్పేటప్పుడు మనస్సాక్షి అనేది ఉండదా? మనుషుల మీద అబద్ధాలు అనుకోండి పోనివ్వండి, ఇంకో దాని మీద అబద్ధం కక్ష సాధింపు అనుకోండి పోనివ్వండి, దేవుడి విషయంలో నైవేద్యం, అది వెంకటేశ్వర స్వామి విషయంలో ఇంకేమన్నా ఉంటదా? మొన్న వినాయకుడి విషయంలో మీరు ఎంత ఎత్తుంటే ఎన్ని అడుగులుంటే అంత డబ్బులని తర్వాత మొత్తం రాష్ట్రం అంతా ముఖం మీద ఉమ్మేస్తుంటే అమ్మమ్మమ్మో కాదు ఇది ఎప్పుడుదో 20 రోజుల క్రితంది, ఇప్పుడు జీవో క్యాన్సిల్ చేశామని చెప్పి దేవుడి మీద వ్యాపారం చేయడానికి రెడీ అయినటువంటి మీరు గతంలో టీటీడీలో ఇలా జరిగింది అని చెప్పేసి నిందలు ఎలా వేయాలనిపిస్తుంది? అసలు ఇక్కడ రాజకీయం ఏంది భయ్? రాజకీయం పక్కన పెట్టండి, దేవుడి విషయాల్లో రాజకీయాలేంది? అదొక సెంటిమెంట్. తిరుపతి లడ్డు అనేది ఒక సెంటిమెంట్. అందరికీ ఒక ప్రసాదం అనేది ఏ కల్చర్లో మీకు తెలుసో తెలీదో అయ్యప్ప స్వామి ప్రసాదం అయినా కానీ తిరుపతిలో లడ్డు కానీ ఏ రిలీజన్ వాళ్ళైనా తింటారు. ఎందుకు తెలుసా? దానికంత రెస్పెక్ట్ ఉంటుంది. ఇలాంటి వాటి మీద వ్యాపారాలు చేస్తారు, ఇలాంటి వాటి మీద లైక్ అబద్ధాలు చెప్తారేంటి? నాకు అర్థమవుని విషయం. అంటే ఏది పడితే మనం ప్రభుత్వంలోకి వచ్చాం, ఏది పడితే అది మాట్లాడేస్తే ఆ చెల్లైపోతుంది అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మనం మాట్లాడే మాటల్లో మన ఎక్స్పీరియన్స్ కనిపించాల, మనం మాట్లాడేటువంటి పరిపాలించేటువంటి తీరులో మన ఎక్స్పీరియన్స్ కనిపించాల. సో ఈ విషయాన్ని అయితే నేను ఖండిస్తున్నాను. ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు, జనాలని ఏ విషయం మాట్లాడితే హట్ అవుతారు, దైవత్వం అనేది స్పిరిచువల్ థింగ్ అనేది అదొక సెంటిమెంట్. అయినా బేసిక్గా మీకు సెంటిమెంట్లు అంటే మీకు లెక్క లేదు. ఆ విషయం సెంటిమెంట్ అని అంటే స్టీల్ ప్లాంట్ని ఇవాళ మీరు అమ్మేస్తున్నారు. సెంటిమెంట్ కోసం మీరు మాట్లాడేది ఇంకా మీరు చెప్పిన విషయమే కదా. గతంలో ప్రాణత్యాగం చేస్తాం, స్టీల్ ప్లాంట్ని అడ్డుకుంటాం, మా ప్రాణాలు అర్పిస్తాం, అది మన యొక్క సెంటిమెంటు, ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ అన్న పెద్ద మనుషులు ఎక్కడికి పోయారు? వచ్చిన 100 రోజుల్లోనే అమ్మేశారు.
అమ్మేసి ఇవాళ మళ్ళీ మీ నోట్లో నుంచి ఏమొస్తుందంటే సెంటిమెంట్ అని పొద్దస్తమానం కూర్చుంటామా, నష్టాలు రావట్లేదా అంటే మీకు సంపదను గట్టిగా సృష్టించారు మీరు. ఆ సృష్టించినటువంటి సంపద మరి మీ ఖజానాల్లో చేరి ఉంటుంది. అందుకే స్టీల్ ప్లాంట్ వ్యక్తులు ఎట్టబోతే మీకెందుకు? అయ్యే ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనను అడగండి ఇప్పుడు వెళ్ళి. మీరు ధర్నాలు చేయాల్సింది స్టీల్ ప్లాంట్ కాడ కాదు, మీరు ఓట్లేసి గెలిపించుకున్న ఆయన ఇంటి ముందు చేయండి, తెలుస్తుంది. అప్పుడు మీ బాధ ఏందో వాళ్ళకి తెలుస్తుంది. మనం ఆడ స్టీల్ ప్లాంట్ ముందు మనం టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తే అవ్వదు. ఓ పెద్ద మనిషి అంటున్నారు కదా అక్కడ, కార్మిక సంఘాలే వాళ్ళు చక్కగా చేయలేకపోయారు, దొంగ సంఘాలు ఇవన్నీ చెప్పి మీ సంఘాలను అంటున్నారు. వాళ్ళ ముందు చేయండి. ఓట్ల కోసం అడుక్కుంటారు జనాల దగ్గరికి వెళ్ళి, ఎలాంటి కథలు చెప్పైనా. 100 రోజులైనా ఏ కథ జరపరు, ఏ పథకం ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, ఊరికే బురద జల్లు కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు ఏం చేస్తున్నారు జనాలకు తెలీదా? ఆ విజయవాడ ఏంది, ఆ విజయవాడకి ఎంత ఇస్తారు? 10,000 25,000. మీ ఇంట్లో ఎవరన్నా పెద్ద పెద్ద బాగా బడా బాబులుంటే వాళ్ళ ఇళ్లలో కుక్కకేస్తారు ఆ డబ్బులు. ఆ కుక్కకి ఖర్చు పెడతారనమాట రిచ్ డాగ్స్. ఒక సామాన్యుడి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పోయి మినిమం పోనీ టీవీ ఇవి పోనీ ఏమంటారు ఏసీ ఇవంటే కొంచెం రిచ్ అంటారేమో. నాకు తెలిసి ఒక చైర్లు కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, పుస్తకాలు కానీ, డాక్యుమెంట్లు కానీ, బీరువా కానీ, ఇది వండుకోవడానికి ఉండే సామాన్లు కానీ 10,000కి వస్తాయా? లేదంటే 25,000కి వస్తాయా? మీరే అన్నారు కదా క్లీన్ చేయించడానికే లక్షలు పట్టిందంటే, మరి వాళ్ళ ఇల్లు క్లీన్ చేయించుకోవడానికే ఎంత అవుతుంది తెలుసా? 2-3 వేలు అడుగుతారు. ఇల్లంతా మళ్ళా నీట్ గా సెట్ చేసుకోవడానికి, ఉత్తి క్లీనింగ్ కి చెప్తున్నా నేను. 10,000 25,000 మీరు ఇచ్చారు. ఏం చేశారు డబ్బులన్నీ? ఒకటే రోజు ఉద్యోగస్తులందరూ దగ్గరగా 130 కోట్లు ఇచ్చారు. ఏవి ఆ డబ్బులేవి? సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లడ్స్ కి సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి, అందులో నుంచి తీసి డబ్బులు వాడండి అని చెప్పి కొన్ని వేల కోట్లు ఇచ్చారు. ఏవి ఆ డబ్బులు? హీరోలందరూ కలిసి దగ్గరగా చాలా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులేవి? అవన్నీ ఎటుపోయాయో గానీ ఇంటికంట 10,000 25,000 ఇస్తారట. మీ పరిపాలన ఈ 100 రోజులు ఇంకా నాకు గుర్తు రావట్లే కానీ చెప్తే ఇప్పుడు ఎలాగో మా అందరూ ట్రోల్ చేస్తున్నారు. 15,000 18,000, 3 సిలిండర్లు, ఫ్రీ బస్సు, మీరు ఇస్తాన్న సూపర్ 6 పక్కన పెట్టేళ్ళండి. అవి ఎలాగో ఇవ్వరు, అవి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి అసెంబ్లీలలోనే మీ మంత్రులు మీ నోట్లో నుంచే బయటకు వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ. ఇంత చెత్త మన మీద పెట్టుకొని ఇవన్నీ వదిలేసి ఎక్కడ ఈ పప్పులు ఉడకవని చెప్పేసి ఇప్పుడు దేవుడి మీద స్టార్ట్ చేశారనమాట. దేవుడి మీద నిందేద్దాం, ఎందుకంటే దేవుడు రాడు కదా ప్రూవ్ చేసుకోవడానికి. అందుకని దేవుడి మీద నిందలేసేస్తున్నారు. దేవుడు రాకపోవచ్చు నిందలేస్తే, ఆ దేవుడు సృష్టించిన మనుషులు మాత్రం చేతికి గాజులు వేసుకొని ఎవరు కూర్చొని లేరు. దేవుడి మీద నిందలేసి, ప్రసాదాల మీద నిందనేసి, నైవేద్యాల మీద నిందలేసి, అబద్ధాలు ఆడుతుంటే ఎవరు సహించరు బ్రదర్. ఏ విధంగా సహిస్తారు? ఏ విధంగా ఊరుకుంటారు? ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణమా, ఇంత దారుణమా?